హాయ్ అండి. సాహితీ అభిమానులకు స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి బంధాలు, అనుబంధాలు ఎంత గొప్పవో తెలియచేసే చక్కని మానవత్వం ఉన్న ఒక మంచి మనిషి కథ తీసుకువచ్చాను. సరేనండి, మనం కథలోకి వెళ్దాం. డాక్టర్ గారు చెప్పింది విని వరలక్ష్మి ఇద్దరు కొడుకులు షాక్ అయ్యారు. కంగారుగా తల్లి వైపు చూశారు. అప్పటికే తల్లి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. భయంగా చూస్తూ, డాక్టర్ గారు, మా వారికి 2 కిడ్నీలు పాడైపోయాయా, ఎన్నాళ్ళో బ్రతకరా? మీరు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మా వారికి కిడ్నీలు పాడైపోవడం ఏమిటండి? రాత్రులు పగలు పిల్లలు లోకం ఆయనకి ఎన్నో ఓవర్ డ్యూటీలు చేస్తూ తన జీవితం అంతా పిల్లల కోసం, ఇంటి కోసం అంకితం చేస్తూ కష్టపడుతున్న ఆయనకి కిడ్నీలు పాడవడం ఏమిటండి? మరొక్కసారి చూడండి డాక్టర్ గారు, అంది ఏడుస్తూనే వరలక్ష్మి. అవునండి, మా నాన్నగారు చాలా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు. ప్రొద్దున్నే లేస్తారు, వాకింగ్ చేస్తారు, యోగా చేస్తారు, తర్వాత ఆఫీస్కి వెళ్తారు. ఎంతో కష్టమైన ఉద్యోగం నాన్నగారిది. అయినా సరే ఎప్పుడూ కూడా డబుల్ డ్యూటీలు చేస్తారే తప్ప ఇంటి పట్టున ఉండరు. అటువంటి ఆయనకి కిడ్నీలు పాడైపోవడం ఏమిటండి అన్నాడు పెద్ద కొడుకు ప్రసాద్. అవును, అందుకే చెప్పింది కరెక్టు. నాన్నగారిది చాలా మంచి ఆరోగ్యం, కానీ ఈ మధ్యనే ఒక 2-3 నెలల నుంచి కొంచెం అదోలా ఉంటున్నారు. అమ్మ అప్పటికి అడుగుతూనే ఉంది, ఏమండి ఏంటండి అలా ఉంటున్నారు? కాళ్ళు కూడా వాస్తున్నాయి, ముఖం కూడా వాచినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామండి అంది. కానీ నాన్నగారికి చిన్నతనం నుంచి డాక్టర్ అన్నా హాస్పిటల్ అన్నా భయం అంట. అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి చూడరు. అందుకో మరి ఏమిటో తెలీదు, నేను బాగానే ఉన్నాను. మనిషి అన్నాక కొంచెం సుస్థి చేయకుండా ఉంటుందా? ఈ మధ్య నాకు ఒంట్లో బాగోలేదు, కొద్ది రోజుల్లో మళ్ళీ నేను మామూలు అయిపోతాను అన్నారు. మీరు ఇప్పుడు ఇలా 2 కిడ్నీలు పాడైపోయాయి అంటున్నారు అన్నాడు బాధగా చిన్న కొడుకు శ్రీకాంత్. మీరందరూ ఇంకా ఎక్కడున్నారు? స్పష్టంగా తెలుస్తుంది ఆయన్ని చూస్తే. చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. కాలు వాచి ముఖం వాచి ఉంటే, అనారోగ్యంతో ఉంటే మందలించి హాస్పిటల్కి తీసుకురాకుండా ఇలాంటి కబుర్లు చెప్తున్నారేమిటి? ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయాయి. అంతేకాదు 2వ కిడ్నీ కొంచెమే పనిచేస్తుంది. అర్జెంటుగా ఆయనకి తొందరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ డోనర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే సమయం లేదు. అయినా డోనర్ కావాలంటే ఇప్పుడు అప్పుడే దొరకదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. మీరు ఆలోచించుకోండి. నా మీద బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎంత తొందరగా ఆపరేషన్ చేయిస్తే అంత మంచిది. ఇక మీ ఇష్టం అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. తల్లి కుప్ప కూలిపోయింది. ఇద్దరు కొడుకులు చెరోవైపు చేరి, అమ్మా బాధపడకు, లే, నువ్వు కంగారు పడకమ్మా, నాన్నగారికి ఏం కాదు అన్నాడు పెద్ద కొడుకు. అవునమ్మా, అసలే నీ ఆరోగ్యం బాగోదు, నువ్వు ఇలా డేలా పడిపోతే ఎలాగా అన్నాడు చిన్న కొడుకు శ్రీకాంత్. నేను కంగారు పడకుండా ఎలా ఉంటానురా? డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు 2 కిడ్నీలు పాడైపోయాయని. ఇప్పుడు నాన్నకి కిడ్నీ ఇచ్చేది ఎవరు? అసలు ఎక్కడి నుంచి దొరుకుతుంది కిడ్నీ? ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అవును పిచ్చిదాన్ని, ఎవరో కిడ్నీ ఇవ్వడం ఏంటి? నేనే ఇస్తాను నా కిడ్నీ, నా భర్తని నేనే బ్రతికించుకుంటాను అంది వరలక్ష్మి. ఇద్దరు కొడుకులు కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అమ్మా, దీనికి పరిష్కారం ఆలోచిద్దాం,
నాన్నకి ఎవరైనా కిడ్నీ ఇస్తారేమో, డోనర్ కోసం వెతుకుదాం ముందు అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్, చూడండి పేషెంట్ మీకోసం చూస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళండి అన్నట్లు. ఈ మధ్యనే ఒక అతనికి ఇలాగే అయ్యింది. ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయాయి. ఇంట్లో వాళ్ళు ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆవిడ చాలా పెద్ద వయసు, భర్తకి ఇవ్వాలని చూసింది. కానీ డాక్టర్ గారు ఆవిడ వయసు సహకరించదు, హై బీపీ హై షుగర్తో ఉన్నారు, మీరే ఎవరినైనా చూసుకోండి అని చెప్పారు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ పుణ్యకాలం కాస్త ముగిసిపోయింది. ఆయనకు ఆపరేషన్ కాకుండానే చనిపోయారు. అందుకని చెప్తున్నాను, మీరు త్వరగా డిసైడ్ చేసుకొని అతని ప్రాణాలు కాపాడుకోండి అన్నట్లు. మీరిద్దరు కొడుకులు అనుకుంటాను, ఇంకే చక్కగా ఇద్దరిలో ఎవరో ఒకరు మీ తండ్రికి మీ కిడ్నీ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడుకోండి అని రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిస్టర్. ప్రసాద్, శ్రీకాంత్ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇలా జరిగింది? నాకేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి అచ్చం నాన్నలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నిన్ను ఎంత అల్లరి పెట్టేవాడిని, సూదంటే ఎంత దూరం పరిగెత్తేవాడిని. అటువంటిది నేను కిడ్నీ ఇవ్వడం అంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అంతేకాదు, ప్రియా ఎటువంటిదో నీకు తెలుసు. మన ఇంట్లో కోడలుగా రావడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టారో కూడా నీకు తెలుసు. మనకి ఆస్తిపాస్తులు ఎక్కువగా లేవని ఏవేవో అని చివరికి ఎలాగైతేనే పెళ్ళికి ఒప్పుకున్నారు. అంతేకాదు, ప్రియని ఎన్నోసార్లు నేను వేరే కాపురం పెడదామన్నా బుజ్జగిస్తూ బ్రతిమలాడుతూ వచ్చాను. అసలు తనకి ఉమ్మడి కుటుంబం ఇష్టమే లేదు. అటువంటి మనిషి నేను కిడ్నీ ఇస్తానంటే ఊరుకుంటుందా? నా భయం సంగతి అటు ఉంచు, చాలా భయంగా ఉందమ్మా ఈ పరిస్థితి అన్నాడు ప్రసాద్. నువ్వు బాగానే తప్పించుకోవాలని చూస్తున్నావు అన్నయ్య, నేను మాత్రం నాకు ఎన్ని కోరికలు ఉన్నాయి. నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలని ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి సమయంలో ఇటువంటివన్నీ ఏంటి? నువ్వే చెప్పు, నాకు ఎంత ఫ్యూచర్ ఉంది. నేను ఇప్పుడు కిడ్నీ ఇమ్మంటావా నన్ను? నీ వాలకం చూస్తుంటే అలాగే ఉంది అని రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయింది వరలక్ష్మి. తను నోరు తెరిచి ఇద్దరిని కిడ్నీ ఇస్తారా నాన్న అని తను ఏమన్నా అడిగిందా? ఎంత తొందరగా వాళ్ళ మనసులో భావాలు బయట పెట్టారు. అయినా తల్లిగా తను ఇద్దరు కొడుకులు కిడ్నీ ఇస్తామన్న ఆలోచించేది. ఎందుకంటే కడుపున పుట్టిన బిడ్డల గురించి తల్లి తప్ప ఇంకెవరూ ఆలోచించరు. కానీ ఎందుకో వాళ్ళిద్దరూ ఇలా పోట్లాడుకోవడం చూస్తుంటే బాధగా ఉంది. భగవంతుడా, ఎలాగైనా నా భర్తను నేను బ్రతికించుకోవాలి, నేనే ఇస్తాను కిడ్నీ మా ఆయనకి అని రయ్యమని అక్కడి నుంచి డాక్టర్ గారి గదిలోకి వెళ్ళింది. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పింది. తన కిడ్నీ ఎలాగైనా భర్తకి ట్రాన్స్ప్లాంట్ చేయమని బ్రతిమలాడింది. డాక్టర్ గారు తన ఆరోగ్యం గురించి అన్నీ తెలుసుకొని, లేదమ్మా, మీ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగా ఉంది, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు తట్టుకోగలరో లేదో అని అనిపిస్తుంది. నా మాట వినండి, మీరు కొద్ది రోజులు అంటే ఒక వారం 10 రోజులు తీసుకొని మీ ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరి కిడ్నీ మీ వారికి ట్రాన్స్ప్లాంట్ చేసేటట్టు ఒప్పించండి అన్నారు. ఒక్క నిమిషం డాక్టర్ గారి వైపు చూసి చేతులెత్తి దండం పెట్టి కళ్ళల్లోంచి కన్నీరు కారుతుంటే బయటకు అడుగులు వేసింది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. భర్తకి
కిడ్నీ ఇవ్వడం గురించి ఇద్దరు అన్నదమ్ములు ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు. గబాల హాల్లోకి వచ్చి గట్టిగా ఒక్క కేక వేసింది వరలక్ష్మి. మీరిద్దరూ కిడ్నీ ఇస్తారన్నా నేను ఒప్పుకోనురా, ఎందుకంటే నా కళ్ళ ముందు మీరిద్దరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తల్లిగా నా మనసు కోరుకుంటుంది. మీరు కిడ్నీ ఇచ్చి మంచం మీద ఉంటే నేను చూడలేను. నేను డాక్టర్ గారి దగ్గరికి మీ ఇద్దరికీ చెప్పకుండా నిన్న వెళ్ళాను. ఆయన నా కిడ్నీ అన్ని విధాలా సూట్ అయ్యింది, మీరు ఇంత పట్టుబడుతున్నారు కాబట్టి తప్పకుండా ఇవ్వండి అమ్మా అని అన్నారు. నేనే ఇస్తున్నాను నా భర్త కిడ్నీ, మీరెవ్వరూ ఏం మాట్లాడకండి. రేపు మీకు వీలైతే హాస్పిటల్కి వస్తే నేను నా భర్తకి నా కిడ్నీ ఇస్తాను అంది వరలక్ష్మి. ఇద్దరు కొడుకులు కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గబాల్ నా భర్త మంచం మీద నుంచి అన్నాడు, వరా, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే. 10 రోజులు పని చేస్తే 10 రోజులు పడుకుంటావు. అయినా ఆయాసపడుతూ ముక్కుతూ మూలుగుతూ ఈ ఇంటి కోసం కష్టపడుతున్నావు. ఒక్క మాట అంటున్నాను, ఏ భర్త ఇప్పటి వరకు ఇలా అని ఉండడు. నాకు ఆయుష్ తీరిపోయింది, నన్ను వదిలేయి, నేను ప్రశాంతంగా చనిపోతాను. చనిపోతున్నందుకు ఏమీ బాధపడను. జరిగిన కొన్ని సంఘటనలు నాకు గుర్తొస్తున్నాయి, అవి మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాను. నీలాంటి భార్య నాకు దొరకడం పెద్ద వరం. ఈ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నావు. సరే, ఇంకా విషయాలన్నీ వదిలే. నాకు అంత మాత్రం కిడ్నీ ఇచ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నువ్వు మంచం మీద ఉంటే నేనేమైనా చేయగలనా చెప్పు అన్నాడు భర్త సూర్యం. మీరింకేం మాట్లాడకండి అంది భార్య వరలక్ష్మి. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. వరలక్ష్మిని థియేటర్లోకి తీసుకెళ్లారు. బెడ్ మీద ఉన్న వరలక్ష్మి అలా వాచి వంక చూస్తూనే ఉంది. గంటలు గడుస్తున్నా డాక్టర్ గారు రాలేదు. ఆశ్చర్యపోయింది. ఏంటి, తనకు ఆపరేషన్ చేసి కిడ్నీ తీస్తామన్నారు, అయినా ఇంకా రారేంటి, ఏం జరిగింది అని సిస్టర్ని అడిగింది. సిస్టర్ ఒక్క నిమిషం కంగారు పడి, లేదమ్మా, డాక్టర్ గారికి అనుకోకుండా పని పడింది, ముందే మాకు ఫోన్ చేసి చెప్పారు, ఒక 2-3 గంటలు ఆలస్యంగా వస్తాను, పేషెంట్ని మేనేజ్ చేయండి అని. మేమే పొరపాటున మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాం. అన్నట్లు డాక్టర్ గారు వచ్చాక మీరు వద్దురు కానీ, లేదా ఇక్కడే ఉంటానంటే మీ ఇష్టం, ఏమైనా కావాలా తినడానికి అదేను అన్నారు. సిస్టర్స్ కంగారుగా అంది, ఆపరేషన్ ముందు ఏమైనా తినడం ఏమిటండి, కొంచెం నోరు ఆర్చుకుపోతుంది, కొంచెం నీళ్ళు వేయొచ్చా అంతే. ఓ తప్పకుండానమ్మా, మీరు నీళ్ళు తాగొచ్చు, ఇంకా డాక్టర్ గారు రావడానికి ఇంకో గంట పడుతుంది అని గబగబా వెళ్ళి నీళ్లు తెచ్చి వరలక్ష్మి నోట్లో వేశారు. తర్వాత గంట గడిచిపోయింది. మళ్ళా చూస్తుంది, సిస్టర్స్ ఎవరైనా వస్తారా, ఏంటి ఎంత ఆలస్యం అయ్యిందని. అంతలో సిస్టర్స్ వచ్చారు. వెంటనే కంగారుగా, డాక్టర్ గారు వచ్చారా అంతే. వచ్చానమ్మా, నేను వచ్చి 3 గంటల పైనే అయ్యింది అని దగ్గరికి వచ్చారు డాక్టర్ గారు. అదేంటండి, నన్ను బెడ్ మీద పెట్టి డాక్టర్ గారు ఏదో పని మీద వెళ్ళారు, అప్పుడే రారు అన్నారు, మీరు వచ్చి 3 గంటలు అయ్యిందా, నా కిడ్నీ ఇంకా మీరు తీసుకోలేదు, నా భర్త ఆరోగ్యం ఎంత దిగజారిపోతుందో మీకు తెలుసు కదా, నా భర్త నాకు బ్రతకాలండి, ఆయన మా కోసం ఎంతో చేశారు, ఈ కిడ్నీ ఇవ్వడం తప్ప నేనేమీ చేయలేను అంది కన్నీళ్లతో వరలక్ష్మి. చిన్నగా నవ్వి ఆవిడ చేతి మీద చెయ్యి వేసి నిమురుతూ, చూడమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ భర్తకి చాలా బాగా ఆపరేషన్ జరిగింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశాం అన్నారు కంగారుగా. నా భర్తకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారా అంటే నా కొడుకులు ఇచ్చేశారా,
ఎందుకు డాక్టర్ గారు, నేను మీకు చెప్పాను కదా వాళ్ళిద్దరూ వద్దు నేనే ఇస్తానని. మీరు ఎంత పని చేశారు, కనీసం నా అభిప్రాయం కూడా మీరు తెలుసుకోలేదు. ఎంత పని జరిగింది అంది. తిరిగి కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా చిన్నగా నవ్వారు డాక్టర్ గారు. లేదమ్మా, నీ కొడుకులు ఇద్దరు కిడ్నీ ఇవ్వలేదు. ఎవరో మహానుభావుడు కిడ్నీ ఇచ్చి పుణ్యం కట్టుకున్నాడు అన్నారు డాక్టర్ గారు. మహానుభావుడు కిడ్నీ ఇచ్చాడా? ఇది నమ్మేటట్లేదు. ఎవరండి అంత గొప్ప పని చేసిన వ్యక్తి? కన్న కొడుకులు, చిన్నప్పటి నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచిన నా కొడుకులు గొంతెమ్మ కోరికలు కోరిన సంతోషంగా వాటిని తీర్చడం కోసం డబుల్ డ్యూటీలు వేయించుకొని డబ్బులు ఎక్కువ సంపాదించి వాళ్ళు కోరికలు తీర్చిన నా భర్తకు వాళ్ళు కిడ్నీలు ఇవ్వడానికి నేను అడగకుండానే ఎంతో ఘోరంగా మాట్లాడారు. వాళ్ళు కిడ్నీలు ఇస్తానన్నా నేను ఒప్పుకోను, కానీ ముందుగుండానే వాళ్ళు జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడినా నేను బాధపడకపోదును. కనీసం తండ్రి కోసం ఒక్క నిమిషం కూడా బాధపడలేదు. ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలి అని ఆలోచించినట్లు నాకు ఎక్కడా కనబడలేదు. పిల్లలు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక కాదని అందరికీ తెలిసిన విషయమే. కానీ కన్న తల్లిదండ్రుల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించని బిడ్డలున్న ఈ లోకంలో ఎవరో మహానుభావుడు మా ఆయనకు కిడ్నీ ఇచ్చాడా? ఒక్కసారి చూపెట్టండి డాక్టర్ గారు, కాళ్ళు కడిగి నా కన్నీళ్లతో రుణం తీర్చుకుంటాను అంది బాధగా వరలక్ష్మి. ఒక్క నిమిషం కంగారు పడ్డారు డాక్టర్ గారు. అది నీకు తెలియదేముందమ్మా, చాలా రేరుగా జరుగుతుంటాయి మా హాస్పిటల్లో ఇలాంటివి. చాలామంది మంచి మనుషులు ఈ లోకంలో ఉండబట్టే మనం ఇలాగైనా బ్రతుకుతున్నాం. ఆ కిడ్నీ ఇచ్చిన వ్యక్తి ఎందుకో తెలీదు, ఎంత మాత్రం నా గురించి వాళ్ళకి చెప్పకండి. నేను చెప్పి వాళ్ళ దృష్టిలో మంచివాడిని అయిపోదామని అనుకోవడం లేదు. అయినా నాకు ఇటువంటివి ఇష్టం ఉండదు అని ముందు మాట తీసుకున్నాకే నేను ఆయన దగ్గర నుంచి కిడ్నీ తీసుకున్నాను. సారీ, ఇప్పుడు నేనేం చెప్పలేనమ్మా అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూస్తూ బెడ్ నుంచి లేచి గబగబా బయటకు వచ్చింది. తల్లి నడుచుకొని రావడం చూసి ఇద్దరు కొడుకులు దగ్గరకు వచ్చి, ఏంటమ్మా ఆపరేషన్ అయ్యి ఇంత చక్కగా నడిచి వచ్చేస్తున్నావు? నీకు నాన్నగారి మీద ఉన్న ప్రేమే నిన్ను ఇలా నడిపించేటట్లు చేస్తుందేమో. ఇంకా మేము కంగారు పడ్డాం, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక మంచం పెడతావేమో. ప్రియాకు చూస్తే అసలు వంటే రాదు, వీడేమో ఢిల్లీ వెళ్ళిపోతానంటున్నాడు. ఇంకా ఇంట్లో పని అది ఎలాగా ఏమవుతుందో అని నేను చాలా కంగారు పడుతున్నాను. ప్రియా కూడా అదే అందే. మీ అమ్మగారు మంచం మీద ఉంటే నేను ఇంటి పని అంతా ఎలా చేయగలను చెప్పండి? మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఏమో నాకేం తెలీదు, మీరు అర్జెంటుగా వంట మనిషిని పెట్టండి అని అందే. కానీ నువ్వు చాలా ఆరోగ్యంగా ఎప్పటిలాగే ఉన్నావు అన్నాడు ప్రసాద్. అవునమ్మా, అన్నీ చెప్పింది చాలా కరెక్టు. నీకు కిడ్నీ తీసినా నువ్వు మామూలుగానే ఉన్నావు అన్నాడు శ్రీకాంత్. చిన్నగా నవ్వింది. నేను మామూలుగానే ఉన్నాను, మీరేం కంగారు పడకండి. ఇంట్లో పనికి ఏమీ డోకరా లేదు, ఎప్పట్లాగే నేను పని చేస్తాను, మీకు లోటేమీ చెయ్యను అని గబగబా నడవసాగింది. తమ్ముడు వండర్, అమ్మ చూడు ఎంత బాగా నడుస్తుందో అన్నాడు ప్రసాద్. అమ్మయ్య, గండం నుంచి బయటపడ్డాం అన్నయ్య, ఇక మనం దేని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు అన్నాడు శ్రీకాంత్. గబగబా ఐసీయూ దగ్గరికి నడిచింది వరలక్ష్మి. సిస్టర్ వచ్చి అందే, కొంచెం సేపట్లో
పేషెంట్ తీసుకొచ్చి బెడ్ మీద వేస్తాం అంది. సరేనమ్మా అని వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంది వరలక్ష్మి. కొడుకులు ఇద్దరు వచ్చి చెరోవైపు కూర్చున్నారు. పేషెంట్ని తీసుకురావడం చూసి కంగారుగా గబగబా దగ్గరకు నడిచి వెళ్ళింది. కళ్ళు మూసుకొని ఉన్నాడు సూర్యం. గబగబా పేషెంట్ కూడా రూమ్లోకి నడిచింది. పేషెంట్ని తీసుకొచ్చి బెడ్ మీద వేశారు. దగ్గరగా కూర్చుంది. కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. అంతకన్నా వరలక్ష్మి మనసు ఆలోచిస్తుంది. తన భర్తకి కిడ్నీ ఇచ్చిన మహానుభావుడిని ఒక్కసారి చూడాలి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకో తెలీదు, ఆవిడ మనసు బాధ రెట్టింపు అవుతుంది. తనకి 3 సంతానం, మంచి భర్త, కానీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడేవాడు తన భర్త. 3 పిల్లల్ని ప్రాణపదంగా చూసుకునేవాడు. అంతేకాదు, పిల్లలు తెలుసో ఏదైనా చిన్న కోరిక కోరితే ఆ కోరికని ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మర్నాడైనా తీర్చడానికి ప్రయత్నించేవాడు. అంత ప్రాణపదంగా పెంచిన 3 పిల్లలు ఈరోజు తన భర్తకి కిడ్నీ ఇవ్వడానికి ఎంత ఆలోచించారు. ఆలోచించొద్దంటం లేదు, కానీ ఆలోచన విధానమే బాగుంటలేదు. ఇక తన 3వ సంతానం, తన భర్త చివరి మాటలు గుర్తొచ్చాయి. వారు, నువ్వు ఎంత మాత్రం శాంతి గురించి నా దగ్గర ఎత్తొద్దు ప్లీజ్. ఇంత పని చేస్తుంది అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నోటిలో నాలుక లేనట్లు ఉండేది, కానీ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి తనలో నేను చిన్న మార్పు గ్రహించాను. అది వయసు కొద్దీ వచ్చిన మార్పు అనుకున్నాను, కానీ ఇలాగా ఇంటి పరువు బజారు పాలు చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. ఇంకా నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఎవరినో ప్రేమించానని వాడిని తీసుకొచ్చి మనకి పరిచయం చేసింది. నా గుండె బద్దలయ్యింది. వాడు మన కులం కన్నా తక్కువ కులం వాడు. అంతేకాదు, వాడికి ఏముందని వాడిని చూసి ప్రేమించింది. ఆ మాట అంటే చాలా మంచివాడు రామ్. ఎంత మంచివాడంటే నేను చెప్పలేను నాన్న. మంచి భావాలు ఉన్నాయి. తను ఒక రైటర్ కూడా. తను చిన్న చిన్న కథలు రాస్తుంటాడు. నేను కథల వరకే అతను రాస్తున్నాడులే, నిజంగా కథల్లో లాగా అతని మనసు కూడా అటువంటిదా అని నేను అనుకునేదాన్ని. కానీ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్లన్నీ చూసాక చాలా మంచి వ్యక్తి అని నాకు అర్థమైపోయింది. నా మనసుని ఆకర్షించాడు నాన్న. అంతేకాదు, తన భావాలు నాకెందుకో తెలీదు అంత నచ్చేశాయి. నాకు తెలియకుండానే నా మనసులో రాముకి స్థానం ఇచ్చేశాను. రాము కూడా ఈ విషయం నేను చెప్తే ముందు కంగారు పడ్డాడు. తర్వాత, నిన్నెవరైనా కాదనుకుంటారా, నువ్వు చాలా మంచి అమ్మాయివి. నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడూ కూడా లవ్ ప్రపోజ్ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళప్పుడు చాలా ఘోరాలు జరుగుతుంటాయి. ఇరువైపుల వాళ్ళకి ఇష్టం లేకపోతే యుద్ధాలే జరుగుతుంటాయి. వాటన్నిటినీ దాటుకొని పెళ్ళి చేసుకోవడం పెద్ద ప్రాబ్లంగానే అనిపిస్తుంది. అంతేకాదు, చాలా బాధపడవలసి వస్తుంది. ఆ బాధ ఏదో ముందే మనకు నచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి దూరం అయితే ఎవరికీ సమస్య ఉండదు అని అనుకునే రకాన్ని నేను. కానీ నువ్వు ఈరోజు చెప్పావు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి మా ఇంట్లో నా పెళ్లి గురించి ఎవరు అభ్యంతరం చెప్పరు. మరి మీ ఇంట్లో కూడా కనుక్కో. వాళ్ళు ఓకే అంటే తప్పకుండా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు.
చెప్పండి నాన్న, నేను చేసింది తప్పు కాదనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తే నేను రాముని పెళ్లి చేసుకుంటాను అని శాంతి అంటుండగానే కోపంతో గట్టిగా అరిచాడు సూర్యం. నీకు అసలు బుద్ధుందా? సిగ్గు ఎగ్గు లేకుండా తండ్రి దగ్గరికి వచ్చి వెధవ కబుర్లు చెబుతావా? ఒక్క మాట చెప్తున్నాను, నేను నీలాగా 10 మాటలు చెప్పను. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావంటే నా ఇంట్లో నీకు స్థానం లేదు. సమాజంలో ఇరుగు పొరుగు వాళ్ళ ముందు మమ్మల్ని తల ఎత్తుకుని తిరగమంటావా, తిరగొద్దంటావా? వాళ్ళు చెప్పుకోరా కులం కాని వాడిని చేసుకుంది తండ్రిని ఎదురించి అని? అంతేకాదు, నేను ఏం ముఖం పెట్టుకొని అందరితో మా అల్లుడు మాకన్నా తక్కువ కులం వాడు అని చెప్పమంటావా అన్నాడు కోపంగా సూర్యం. ఏమండి, శాంతి గురించి మీకు తెలుసు కదా, ఎందుకు అలా అంటున్నారు? అది చిన్నప్పటి నుంచి మీ కొడుకులు ఇది కావాలి అది కావాలని అడిగేవారు. అది ఎప్పుడైనా నోరు తెరిచి ఇది కావాలి నాన్న అని అడిగిందా? దాని మనసుకు నచ్చాడు ఆ అబ్బాయి, అందుకే చెప్పింది. దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఒక్క నిమిషం ఆలోచించండి అంది వరలక్ష్మి. చాలే అమ్మ, కూతుర్ని వెనకేసుకొస్తున్నావు. ఏంటి నీ ఉద్దేశం? రేపొద్దున్న మా ఇద్దరికి పెళ్ళిళ్ళు కావాలి. ఇలా చెల్లి ఎవడో కులం తక్కువ వాడిని చేసుకుందని అంటే మాకు పెళ్ళిళ్ళు అవుతాయా? మా పెళ్ళిళ్ళ సంగతి అటుంచు, అసలు మేము సమాజంలో తలెత్తుకొని తిరగాలా? చచా, దాన్ని వెనకేసుకొస్తావేటి? ఈ పెళ్ళి జరిగితే మేము అసలు ఇంట్లో ఉండం. అది వాడిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అంతగా దానికి పెళ్ళి తొందర అనుకుంటే మీరు తొందరగా ఏదో సంబంధం చూసి చేసేయండి అన్నాడు కోపంగా ప్రసాద్. కరెక్ట్గా చెప్పావన్నయ్య, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది. అది ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటే నాన్న ఓ పక్క దెబ్బలాడుతుంటే అమ్మ చూడు దాన్ని ఎలా వెనకేసుకొస్తుందో. ఇప్పుడు చెప్తున్నాను నేను, అది కానీ వాడిని పెళ్లి చేసుకుంటే నేను దాన్ని చెల్లిగా చూడను. అంతేకాదు, ఈ ఇంట్లో అది అడుగు పెడితే నేను బయటికి వెళ్ళిపోతాను అన్నాడు కోపంగా శ్రీకాంత్. అప్పటి నుంచి తను ఇప్పటి వరకు ఇంట్లో ముగ్గురిని బాధపెట్టి తను కూతుర్ని కనీసం ఒక్కసారి చూడాలన్న ఆలోచన కూడా విరమించుకుంది. కానీ తన కూతురు ఉండలేక ఎవరూ లేని సమయంలో ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు అని పలకరించబోతే తను మనసుని రాయి చేసుకొని తన కూతురు గొంతు విన్నానన్న సంతోషంలో అది బాగానే ఉంది చాలు, ఇక ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా తిన్నప్పుడు చాలా రుచిగా ఉంది ఇది, చాలా రుచిగా ఉంది అది అని చెప్పుకుంటారేమో కానీ తన దృష్టిలో బంధాలకు మించిన రుచి, కన్న బిడ్డలను ప్రేమించే బంధం కన్నా రుచికరమైనది ఇంకేదీ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు బిడ్డలే అని నేను, ఆ బిడ్డలు పెరిగి పెద్దయి కళ్ళ ముందు తిరుగుతుంటే ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే అవి అక్కర్లేదనే అనుకుంటారు. ఎందుకంటే ఆ బంధం అంత రుచిగా ఉంటుంది. పిచ్చిగా తను ఏవేవో అనుకుంటుంది, ఏమో తన మనసుకు మాత్రం అలాగే అనిపిస్తుంది అని ఇన్నాళ్ళు మనసుని రాయి చేసుకొని బ్రతుకుతూ ఉంది. తన కూతురికి ఈ విషయం తెలిస్తే గిలగిలా కొట్టుకుంటుంది. ఈ మధ్యన ఫోన్ కూడా రావడం లేదు, ఎందుకో తెలీదు. ఒకవేళ వేరే ఊరు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయినా అక్కడి నుంచైనా ఫోన్ చేస్తుంది. తను మాట్లాడకపోయినా ఏవేవో మాటలు చెబుతుంది, ధైర్యం చెబుతుంది. నాకు తెలుసమ్మా నువ్వు మాట్లాడలేవు, కానీ నా మాటలు వింటున్నావుగా, అది చాలు నాకు. అమ్మా క్షమించు, నిన్ను చాలా బాధ పెట్టాను. నిన్నే కాదు ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాను. కానీ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా భర్త చాలా మంచివాడు. ఇటువంటి భావాలు గల భర్తని నేను వదులుకుంటేనే ఎక్కువ బాధపడేదాన్నేమో ఉంటాను అని మాట్లాడేది.
కానీ ఈ మధ్యన మాట్లాడడం లేదు. ఎలా ఉందో బిడ్డ అని మనసులో అనుకుంది వరలక్ష్మి. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న రోజున సిస్టర్ వచ్చి అందే, అమ్మ అంతా బాగున్నారు కదా, మీరు చాలా అదృష్టవంతులు, అంత గొప్ప కూతుర్ని కన్నారు అందే. కంగారుగా చూసింది వరలక్ష్మి. నాకు కూతురు ఉన్నట్లు నీకెలా తెలుసమ్మా అంతే. ఒక్క నిమిషం కంగారు పడి, అమ్మ సారీ, గబాల్న నోరు జారేశాను, ఏమీ అనుకోకండి అని వెను తిరగబోయింది. గబాలను వెళ్ళి సిస్టర్ చేయి పట్టుకొని, అమ్మ నువ్వు నా కూతురు విషయం ఎత్తావు, నా కూతురు నీకెలా తెలుసు చెప్పమ్మా, ఈ తల్లిని బాధ పెట్టకు అంది వరలక్ష్మి. మీకు అదేనమ్మా, మీ వారికి కిడ్నీ ఇచ్చింది ఎవరో కాదు, మీ అమ్మాయే, అంటే మీ అమ్మాయి భర్త కిడ్నీ ఇచ్చాడు. చాలా గొప్ప వ్యక్తి అమ్మా. ఎంత గొప్ప వ్యక్తి అంటే అతని గురించి డాక్టర్ గారు మాతో ఒక్కటే చెప్పారు, ఇంత మంచి వ్యక్తిని వాళ్ళు కులం వేరే కులం అని వదులుకున్నారు, అది వాళ్ళ కర్మ. వీళ్ళకే అతను ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడో తెలుసా, ఎంత గొప్ప వ్యక్తో తెలుసా అని మాతో అన్ని విషయాలు చెప్పారు. చెప్పి మాకు కూడా చెప్పారు, ఎంత మాత్రం అల్లుడు కిడ్నీ ఇచ్చినట్లు వాళ్ళకి తెలియకూడదు అన్నాడట ఆ వ్యక్తి. నేను ప్రామిస్ చేశాను మీరెవరూ చెప్పకండి అన్నాడు. నాకు ఇక్కడ ఒక్కటే అర్థం కానిదే, ఎందుకు ఈ సమాజం వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని తమకి మంచి జరుగుతున్న ఆ మంచిని చెడుగా చేసుకొని బ్రతుకుతున్నారో అర్థం కావడం లేదు. ఓకే లీవ్ ఇట్ అని అన్నారు డాక్టర్ గారు అని అంది సిస్టర్. అక్కడ ఉన్న ప్రసాద్, శ్రీకాంత్, మంచం మీద ఉన్న సూర్యం షాక్ అయ్యారు. వరలక్ష్మి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఏంటి సిస్టర్ మీరు చెప్తున్నది, నా కూతురు తన భర్త కిడ్నీని వాళ్ళ నాన్నకి ఇప్పించిందా, ఏంటి మీరు చెప్తున్నది, నాకు అర్థం కావడం లేదు, అసలు నా కూతురికి ఈ విషయం ఎలా తెలుసు అంది కంగారుగా వరలక్ష్మి. ఎలా అంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన రోజునే మీ అమ్మాయి చూసిందమ్మా అన్నట్లు, మీ అమ్మాయికి ఒంట్లో బాగుండక 20 రోజుల నుంచి జ్వరంతో మంచం మీద ఉందంట. కొంచెం సీరియస్ అవ్వడంతో హాస్పిటల్కి తీసుకొచ్చాడు. వాళ్ళ ఆయన హాస్పిటల్లో ఉంది. వాళ్ళ ఆయన ఆ రోజు 1 గంట లేటుగా వస్తానని ఫోన్ చేశాడంట. మందులు అయిపోవడంతో రిసెప్షన్ దగ్గరికి వచ్చింది తను. అప్పుడే మీరందరూ లోపలికి వస్తున్నారట. తను కంగారుగా తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయింది. నన్ను పిలిచి అడిగింది, సిస్టర్ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి, ఇందాక మా అమ్మ, మా నాన్న, మా బ్రదర్స్ ఇద్దరు వచ్చారు, నాకు అర్థం కాలేదు వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్లు, ఎవరికి ఒంట్లో బాగోలేదు, నేను దూరం నుంచి చూసే లోపలికి వచ్చేసాను, ఏమనుకోకండి, వాళ్ళకి నన్ను చూస్తే వాళ్ళకున్న బాధ మరింత ఎక్కువ అవుతుంది, అందుకే నాకు వాళ్ళ ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు, నేను ఎక్కడున్నా వాళ్ళందరూ చల్లగా ఉండాలి, నాకు చెప్పండి సిస్టర్, వాళ్ళకి ఏమైంది, ఎవరికి ఒంట్లో బాగోలేదు అని నన్ను పట్టి అడిగింది. నేను కనుక్కొని చెప్తానమ్మా అని నేను మీ దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించి నేను ఆవిడికి చెప్పాను అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది సిస్టర్. అందరూ షాక్ అయ్యారు. కంగారుగా ప్రసాద్, శ్రీకాంత్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సూర్యం కళ్ళల్లో నీళ్లు నిండి చెంపల మీదుగా జారసాగాయి. గబాల్న భర్త దగ్గరికి వెళ్ళి అంది వరలక్ష్మి, చూసారా, మీరు ద్వేషించిన మీ అమ్మాయి మీ ప్రాణాలు నిలబెట్టింది తన భర్త కిడ్నీ ఇచ్చి. ఒక్క నిమిషం ఆలోచించండి, తను కిడ్నీ ఇచ్చిన నేను ఆశ్చర్యపోయేదాన్ని కాదు, ఎందుకంటే లోకంలో భార్య, భర్త, అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు ఇలా ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళు కిడ్నీ ఇచ్చిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. అలాగే
తండ్రి కోసం తన కిడ్నీ ఇచ్చింది నా కూతురు అని అనుకునేదాన్నేమో. కానీ ఇక్కడ కిడ్నీ ఇచ్చింది అల్లుడండి. మీరు కాదు కూడదు అనుకొని ఇంటికి రావద్దని గెంటేసిన మీ అల్లుడు. ఇప్పుడు అర్థమైందా నా కూతురు అతన్ని ఎందుకు ఇష్టపడిందో? ఒక్క నిమిషం ఆలోచించండి. మీరే కాదు, నా ఇద్దరు కొడుకులు కూడా. ఎప్పుడు సమాజం అని అంటారు, కానీ రేపు ప్రొద్దున్న మీరు కిడ్నీ దొరక్క చనిపోయారనుకోండి, వాళ్ళు వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళిపోదురు. అంతకన్నా వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళ కోసం మనం ఎందుకండి ఆలోచించాలి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బంధం అన్నది ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ అందరూ ఆ బంధాలకి విలువ ఇవ్వరు, స్వార్థంతోనే ప్రవర్తిస్తారు. కానీ నా కూతురికి, నా అల్లుడికి ఆ బంధం విలువ తెలుసు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా అల్లుడు గారు మీకు కిడ్నీ, మీ ప్రాణాలు నిలబెట్టారు. సరేనండి, ఇవన్నీ మీరు ఆలోచించి ఇప్పుడు కొత్తగా మీరు దాని మీద అభిమానాన్ని, ప్రేమని పెంచుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, బంధాలు, అనుబంధాలు చాలా గొప్పవండి. వాటి కోసం మనం తాపత్రయపడాలి. కానీ సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారనుకొని మనం గిరగీసుకొని అందులో కూర్చోకూడదు అని వెళ్ళి 2 చేతుల మధ్య ముఖం పెట్టుకొని, అమ్మా శాంతి, నువ్వు దగ్గరుంటే ఒక్కసారి నిన్ను ముద్దులాడి హక్కున చేర్చుకోవాలని ఉంది. చిన్నవాడైన అల్లుడికి నా కన్నీళ్ళతో పాదాలు కడగాలని ఉంది. ఎందుకంటే నాకు అర్థమైపోయిందమ్మా, లోకంలో భార్యకి భర్త, భర్తకి భార్య తోడు, తర్వాతే అన్ని బంధాలు అని అనుకున్నాను. కానీ కన్నబంధం అంతకన్నా గొప్పదని నువ్వు నిరూపించావు అని మనసులో అనుకుంది వరలక్ష్మి.